దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే యేసు ప్రభు వారు మరణమును జయించి మృత్యుంజయుడిగా మనకందరికీ మరణం లేకుండా ఆయన మరణాన్ని జయించి మనకి జీవమునిచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క అంశం పేరు లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మరణమును జయించి 3వ దినమున మరలా లేస్తాడు అన్న అంశము దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. అంటే లేఖనములో పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడే మాటలో ఆయన మరణించిన తర్వాత 3వ దినమున లేపబడును అనే లేఖనములో రాసి ఉంచాడు. కాబట్టి అది నెరవేరింది అని అపొస్తలుడైనటువంటి కొరింథీ సంఘమునకు తెలియజేస్తున్నట్టు అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుని స్తోత్రం. లేఖనముల ప్రకారము దేవుడు ఏం చేసింటే 3వ దినమున లేచాడు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకములో జరిగింది. అంటే యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సువార్తను ముగించి మనందరి కోసం ఆయన మరణాన్ని అప్పగించుకొని మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఈ లేఖనములు నెరవేరుతుంది అన్న విషయము అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాశాడు. క్రీస్తు శకం యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత రాశాడు. మరి యేసు ప్రభు వారు రాకముందు సంగతి ఏంటి? యేసు ప్రభు వారు భూమి మీదకి రాకముందు మరి యేసు ప్రభు వారి గురించి ఇలాగ మరణిస్తాడు, మరణమును మృంగివేస్తాడు అనే విషయము పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనకు తెలియపరచు. అది అద్భుతం. ఇది ఇంకా అద్భుతం. ఆ తర్వాత చూడండి, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు, కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలు అందరికీ కనబడెను. అందరికీ కడపట కాలమందు అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న ఆకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను. దేవుని స్తోత్రం. పౌలు గారు చూసా ఏమంటున్నాడు? నేను అపోస్తలు అవడానికి యోగ్యుని కానంటున్నాడు. అంటే సంఘాన్ని హింసించాడు అన్నమాట అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు సంఘమును, దేవుడు సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడును కాను అంటున్నాడు. చూసాడు ఎంత హింసించాడు క్రీస్తు సంఘాన్ని పౌలు గారు. అందుకే ఆయన తగ్గించుకుంటున్నాడు. అంటే నాకు అర్హత లేదు, అపోస్తలు అందరికంటే అంటే యేసుప్రభు శిష్యుల కంటే నేను చిన్నవాడిని, అసలు అపోస్తలు అనబడడానికి నాకంటే అలాంటి యోగ్యత లేదు, అంటే అలాంటి అధికారం లేదు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అంత యేసుప్రభు సంఘాన్ని హింసించాడు, అంత బాధ పెట్టాడు అనమాట. క్రీస్తు యేసునామలో ప్రార్థించిన వాళ్ళందరినీ, యేసుప్రభు నమ్ముకున్న వారిని ఎంతో హింసించాడు, బాధ పెట్టాడు. కాబట్టి ఆయన తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని కోసం తగ్గించుకుంటున్నాడు. అంటే నేను
అలాంటి అధికారం పొందగలిగినటువంటి నేను కాను, నాకు అలాంటి యోగ్యత లేదు అంటున్నాడు. చూసావా? అలాంటి పేరు చెప్పడానికి కూడా నాకు నేను సరైన వాడిని కాను అంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం? హెచ్చు చెప్పుకుంటాం అనమాట, నా గొప్పతనాలు చెప్పుకుంటాం. దేవుని స్తోత్రం. చూసా? కాబట్టి లేఖనములు నెరవేరినవి. లేఖనం ప్రకారము యేసు ప్రభువారు 3వ దినమున లేపబడ్డాడు అన్న విషయము మనకిక్కడ స్పష్టముగా తెలియబడుతున్నది. అయితే ముందు కాలంలో క్రీస్తు భూమి మీదకి రాకమునుపు పాత నిబంధన గ్రంథంలో ఏమి తెలియజేస్తున్నాడు చూద్దాం. చూడండి, యెషయాకు రాసిన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. యెషయాకు రాసిన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెషయాకు రాసిన గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మిరింగివేయను. దేవుని స్తోత్రం. చూసావా? ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువు ఇచ్చున్నాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మరణాన్ని మిరింగివేశాడు అన్నది మనకు చాలా సులభముగా అర్థమవుతుంది. అంటే క్రీస్తు శకములో యేసుప్రభువు ఉన్నప్పుడు క్రీస్తు పూర్వంలో రాశాడంటే ఎన్ని వేల సంవత్సరాల తర్వాత జరగవలసినటువంటి చరిత్రను దేవుడు రాశాడంటే ఆయన ఎంత అద్భుతము కలిగినటువంటి దేవుడు. ఆయన జ్ఞానమునకు మితిలేదు. అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చి 2026 సంవత్సరాలు అయితే క్రీస్తు భూమి మీద రాకమునిపే ఆయన మరణమును మృంగివేస్తాడు, అంటే మృంగుతాడు, మరణాన్ని జయించేస్తాడు. మృంగడం అంటే ఏంటంటే ఒక ఆహారమును మనము తీసుకున్నప్పుడు మన నోట్లోకి వేసుకొని మృంగేస్తాడు. మృంగేస్తుంటే ఆహారము దాని రూపం మారిపోద్ది, ఇక అది పనిచేయదు. ఆహారం ఏదైనా మనం తినగలిగిన ఆహారం నోట్లో వేసుకుంటే దాన్ని తిన్న తర్వాత దాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత దాని రూపం మారిపోద్ది. యేసు ప్రభువారు అలాగే ఆ మరణాన్ని మృంగేశాడు. మరణము ఆయన ఎద్దటి పని చేయలేదు, పారిపోయింది. అంటే క్రీస్తు పూర్వ BCలోనే యెషయా భక్తుడితో ఈ మాట రాశాడు అనమాట. ఎంత అద్భుతం చూసావు? అప్పుడు దేవుడికి ఎంత జ్ఞానం ఉన్నది, ఆయన ఎలాంటి శక్తి కలిగిన వాడు, ఆయన ఆ మాట ఎలాంటిది, ఆయన చేసిన కార్యం ఎలాంటిది, ఆయన ప్రవక్తల ద్వారా రాయించినటువంటి అద్భుతం కలిగిన మాటలో ఎంత గొప్ప కార్యాలు, ఎంత అద్భుతమైనవి. మనము జ్ఞానమునకు, మనుషుల జ్ఞానమునకు మించినది దైవ జ్ఞానం. కాబట్టి ఆయన మరణము మృంగివేస్తాడని క్రీస్తు పూర్వములోనే తెలియజేశాడు. అంటే యెషయా భక్తుల ద్వారాగానే మరణాన్ని ఆయన మృంగివేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇలాగ జరుగుతుందని దేవుడు ముందుగానే రాశాడు అన్నమాట. ఎంత అద్భుతం చూసామంటే అసలు జరగకుండా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరగాల్సినటువంటి విషయము దేవుడు ముందే ప్రవక్తల ద్వారా రాశాడు. అంటే ఆయన కంటే మరొక దేవుడు ఎవరో లేరు, ఎవరికో తెలియదు. ఇప్పుడు ఒక సంవత్సరం, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో మనకు తెలియదు. అసలు 2027లో ఏమేం జరుగుతుందో మనకు తెలియదు, 2028లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ వందల వేల సంవత్సరాల క్రితమే దేవుడు భూమి మీదకి యేసు ప్రభువారు మరణమును జయించగలిగిన జయశీలుడు భూమి మీదకి వస్తాడు, ఆయన మరణాన్ని మృంగివేస్తాడు అనే విషయము యెషయా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడంటే ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, ఆయన మాట ఎలాంటిది, ఆయన మహిమ ఎలాంటిది, ఆయన శక్తి ఎలాంటిది, ఆయన మరణాన్ని మరణమును జయించి మనందరికి జీవము కొరకు ఆయన మరణమును ఓడించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం చూడండి, హోషేయకు రాసిన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. హోషేయకు రాసిన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. దానియేలు పక్కన ఉంటుంది, దానియేలు గ్రంథం పక్కన ఉంటుంది. హోషేయకు రాసిన గ్రంథము 13వ అధ్యాయము 14వ చూడండి.
అయినను ఆ, పాతాళ వశములో నుండి ఉమ్, నేను వారిని విమోచింతును, ఆ, మృత్యు నుండి వారిని రక్షించును. ఆ. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? 14 వచ్చిండు. అయినను అయినను పాతాళ వశములో నుండి పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఆ, ఎఫ్రాయిము తన సహోదరులలో ఆ, ఫలాభివృద్ధి నొందుదరు. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. ఆ, అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధన నిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ కొల్లపెట్టును. దేవుని స్తోత్రం. చూసావా? పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యుపు నుండి వారిని రక్షించును. చూసావా? పాతాళం నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడంటే పాతాళ లోకములోనికి వెళ్ళకుండగా దేవుడు మనల్ని ముందే విమోచించాడు. మన మీద దయ చూపించాడు, మన మీద ప్రేమ చూపించాడు. ఆయన మరణాన్ని జయిస్తాడు. అంటే మృత్యువుని జయించగలిగిన దేవుడు ఆయన. ఓ మరణమా నీ ముల్లెక్కడ అంటున్నాడు. నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? చూసావా? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఎలా మిరిగేశాడు యేసు ప్రభువారు? మరణాన్ని మిరిగేశాడు. అంటే మరణము పారిపోయింది. దేవుడు ఎదుటి మరణము పారిపోయింది, పరారైపోయింది. ఇక మరణము దేవుడు నమ్ముకునేటువంటి పిల్లలకు, దేవుడు నమ్ముకునే కుమారులకు, కుమార్తెలకు మరణము కూడా అలాగే పారిపోతుంది. మరణం ఉండదు, జీవము, నిత్య జీవం అనుకుంటుంది అనమాట. ఎంత అద్భుతం చూసారు పిల్లలు. ఎలాగా ఆ మరణాన్ని మిరిగేసాడు అన్న విషయము పైన మనకి కొన్ని అర్థమయ్యే విషయాలలో దేవుడు రాసిన చూడండి. అక్కడ 13 హోషేయ 13:8 చూడండి. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకరి మీద పడినట్టు పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మృంగివేయినట్లు దేవునికి స్తోత్రం. ఆ దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు నీ సహాయకర్తకు నాకు నీవు విరోధమై నిన్ను నీవే నిర్మూలన చేసుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావా ఎలా మరణం ఎలా మిగులుతుందంటే ఆడు సింహం ఒకని మృంగివేయినట్లు వారిని మృంగివేతును, దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు నీ సహాయకర్తకు నాకు నీవు విరోధమై నిన్ను నీవే నిర్మూలన చేయాలి. అంటే దేవునికి విరోధమైనట్టు వారు మనము నిర్మూలన చేసుకుంటాం అన్నమాట. ఆడు సింహం ఒకని ఎలాగ మింగిరి వేస్తుందో అంటే తినేస్తుందో, దేవుడు కూడా ఆ మరణమును అలా తినేసాడంటే మృంగి వేశాడు. ఆ మరణం పారిపోయింది. ఆయన ఎదుటి పారిపోయింది, ఆయన దగ్గరికి రాలేదు, జయించేశాడు మరణముని. మృత్యుంజయుడు పాతాళ లోకములో నుండి మనల గురించి ఆలోచిస్తాడు. ఆయనను పాతాళములో వశంలో నుండి మనలో తప్పించి ఆ మృత్యుపు ఆ ముళ్ళును విరిచి ఆయన జయించి అలాంటి జయము కూడా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడం కోసం యేసు ప్రభువారు మరణించి ఆ మరణమును ఓడించాడన్నమాట. చూసావా? ప్రపంచంలో ఎవరు చేయలేదన్నమాట. దేవుడు అనబడినటువంటి వారు ఎవరు కూడా మరణించి తిరిగి లేయలేదు. చరిత్రలో కూడా లేదు, సైన్స్ కూడా లేదు, సైన్స్లో కూడా లేదు. సైన్స్ కూడా ఇప్పుడు దేవుడు నిజమైన దేవుడు అనేది సైన్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. యేసు ప్రభువారు ఆయనే నిజమైన దేవుడు అని సైన్స్ కూడా కొంతమంది పురావస్థ శాస్త్రవేత్తలు ప్రూఫ్ చేస్తున్నారంటే, నిరూపిస్తున్నారు. ఈయనే నిజమైన దేవుడు, మనకు దేవుడు లేడు అని. కానీ ఎంత చెప్పినా ప్రజలకు మాత్రం ఆ గురుడితనమే, ఆ మూర్ఖత్వమే, ఆ అపనమ్మకము ఏంటి? లోకంలో పడి మునిగిపోతున్నారు. అందుకే నిత్య నాశనం పోకుండా నిత్య జీవానికి ఆయన అందరినీ నడిపించడం కోసం దేవుడు ఎంతగానో శ్రమ పడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మరణాన్ని క్రీస్తు పూర్వంలోనే, అంటే క్రీస్తు రాకముందే మరణాన్ని మృంగివేస్తాడని యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడి మనకి అర్థమయ్యే రీతిగా తెలియజేశాడు. అలాగే హోషేయ భక్తుడితో కూడా దేవుడు ఆయన మరణాన్ని ఓడిస్తాడు. ఆయన విజయం, ఆయన ద్వారా మనకి విజయం కలుగుతుంది. మరణము ముళ్ళు
కనిపించదు, పారిపోద్ది. ఆయన చేసినటువంటి త్యాగం వలన మనకి పశ్చాత్తాపం మనకు దొరుకుతుందని ఇక్కడ క్రీస్తు పూర్వములోనే, అంటే కొన్ని వేల సంవత్సరాలు క్రీస్తు భూమి మీదకి రాక మునుపు కొన్ని వేల సంవత్సరాలు దేవుడు తెలియజేసినట్టు అంత అనంత జ్ఞానం అన్నమాట. ఎంత జ్ఞానం కలిగిన వాడు చూడండి. మరి ఇంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరున్నారు అనేది మనకెవరు దొరకరన్నమాట, నిరూపించలేము. అలాంటి అద్భుతం కలిగిన దేవుడు కాబట్టి మరణాన్ని ఆయన జయించాడు. అందుకే ఆయన అంటాడు, యోహాను సువార్తలో అంటాడు ఆయన, నా ప్రాణమును పెట్టుకోవడానికి నాకు అధికారం ఉంది, దాన్ని మరలా నేను తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. అలాంటి అధికారము ఎవరున్నారు చూడండి. ఏదో యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఒక మనిషి లేక ఒక బలహీనతో చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకగలడంటే బ్రతకలేడు. కానీ ఆయన మనందరి కోసం చనిపోయి ఆయన ప్రాణాన్ని త్యాగం పెట్టి ఆయన మరణముని జయించి ఓడించేశాడు. ఎంత సంతోషకరమైన విషయం చూసాం. కనుక ఆయనలో మనకి విజయం ఉన్నది. ఆయనలో మనకి ఆ మరణం లేకుండా నిత్య జీవం అని ఇవ్వగలిగిన దేవుడు అని మనకి లేఖనం అంత మాట. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూసావా ఎలా ఉన్నారు? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారితో కూడా సువార్త ప్రకటింపబడింది. మళ్ళా 5వ చదువు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మొదటి పేతురా 2వ పేతురా 4:5 ఉంది. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయములో దేవుడు బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడిన. దేవుని స్తోత్రం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగానున్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. చూసావా, సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి. ఎప్పుడు యేసు ప్రభువారు మరణమని జయించి మృత్యుంజయుడిగా లేచి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు బ్రతికి ఉన్న వారికిను చనిపోయి ఉన్న వారికి తీర్పు జరుగుతుంది. అక్కడ ఉత్తరవాదులై ఉంటారు. ఈ యొక్క యేసు ప్రభువారి గురించి చెప్పిన విషయాలన్నీ ఎవరైతే వినకుండా ఉంటారో, నమ్మకుండా ఉంటారో, దేవుడు ఆయన మృత్యుంజయుడు, మరణముని విరిచిన విజయశీలుడు, ఆయనలో మరణము పారిపోయిందని ఎప్పుడైతే భూమి మీద ఉండి దేవుడి మాటలు మనము చెప్తున్నప్పుడు విన్ని దేవుడు నమ్ముకోక మనం చనిపోయి భూమిలో పాతపెట్టి ఉంటామే, అప్పుడు యేసు ప్రభువారు 2వ రాకడ వచ్చి భూమి మీద తీర్పు తీర్చేటప్పుడు సజీవులంటే ఆయన రాకడ వచ్చినప్పటికీ బ్రతికి ఉన్నటువంటి వారికి, యేసు ప్రభువారు రాకడ ఎప్పుడైతే భూమి మీదకి 2వ రాకడ వస్తాడో అప్పుడు సజీవులుగా బ్రతికి ఉన్నవారు భూమి మీద యేసు ప్రభువారు రాకడ వచ్చినప్పుడు బ్రతుకుంటారు. తర్వాత మృతులు అనగా చనిపోయినటువంటి వారికి తీర్పు జరుగుతుంది. అక్కడ ప్రాణంతో ఉన్న వారికి, చనిపోయిన వారికి దేవుడు తీర్పు తీర్చాడు. ఉత్తరవాదులు అంటే ఈ దేవుడు సువార్త మాటలు చెప్పి వినకుండా ఉన్నటువంటి వారు ఉత్తరవాదులు ఉంటారు. అంటే వాళ్ళు పట్టించుకోక లక్ష్య పెట్టక ఏముందిలే, చనిపోతే మన ప్రాణం ఎక్కడికి వెళ్తాం, ఎవరు తెలుసు అని నిర్లక్ష్యం చేసి ఉంటారు. చూసావా, వాళ్ళు ఉత్తరవాదులు అంటే బాధ్యులు.
కనుక అక్కడ దేవుడు తీర్పు తీర్చాడంట. అప్పుడు అయ్యో తండ్రి అని మనము గుండెలు బాదుకుంటే మనకి మార్గం కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. 2 పేతురు రాసిన పత్రిక 3-4 వచనం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడను కూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే. మీరు తెలుసుకోవాలి. అది చూసాప ఎంత అద్భుతంగా అసలు ఎంత మాట తెలుసు మీకు. ఇప్పుడు ముందు మొదటి పేతురు 5-4వ అధ్యాయం 5వ వచనం చదివింది చూసారా? సజీవులకును మృతులకును తీర్పు తీరుస్తారన్నారు కదా. ఇక్కడ ఏమంటారంటే ప్రజలు మరల చదవండి అదే వాక్యం. ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయనో అంటారంట ప్రజలు. అయ్యా ఆయన రాకడ వాగ్దానం మీరు అంటున్నారు, వస్తారు 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 అంటున్నారు. రాకడ ఏమైందయ్యా? పితరులంతా చనిపోయారంటే మా పెద్దలు మా తాతలు ముత్తాతలు తన వాళ్ళంతా చనిపోయారు. అప్పుడు మొదలుకొని సృష్టి ఆరంభం మొదలుకొని ఉన్నట్టే ఉండి నిలిచిద్దామని చెప్పుదని మొదట మీరు తెలుసుకోండి. చూసావా ఇప్పుడు ఎంత కరెక్ట్గా మాట చూసావు ఇది. ఇప్పుడు ఆ ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఎప్పుడో కాదు పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు ప్రోగ్రాంలో, టీవీలలో, న్యూస్లలో. సృష్టి ప్రారంభంలో ఏం చెప్తున్నారు? ఈ కథలన్నీ మాకు చెప్పొద్దు, అంతా మాకు తెలుసులే, ఎవరు మోసం చేస్తారు మీరు అలా చెప్తారు అంటే. అలా చెప్తారు అన్నది మొట్టమొదట మనము తెలుసుకోవాలి. క్రీస్తుని నమ్మినటువంటి మనము క్రీస్తులో రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితం మనం సంపాదించుకున్నటువంటి క్రీస్తు బిడ్డలుగా ముద్రీకరించిన మనము మొదట ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరికి మనం లోబడకూడదు, ఎవరికి మనం భయపడకూడదు. బలహీనమైపోయి లోబడిపోయి భయపడిపోతే ఇలాగే జరుగుద్ది అనమాట. మొట్టమొదట మనము తెలుసుకోండి అని అంటున్నాడు. ఆ తర్వాత 5వ వచనం. ఏలైనగా పూర్వము నుండి ఆకాశము నుండి ననియు నీళ్లలో నుండి ననియు నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురబ్బా. ఎంత అద్భుతం కలిగిన మాట చూసారు. అసలు ఈ వాక్యం ఇదే మనకి నిత్యజీవం. ఎలాగ మర్చిపోతున్నట్టు ప్రజలు? పూర్వము ఆకాశం ఉందని, నీళ్లున్నాయి, నీళ్ళ వలన సమకూర్చబడిన భూమిని దేవుడు వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారంటే చెప్పిందంటే ఇప్పుడు అదే జరుగుతుంది. బుద్ధిపూర్వకంగా అందరూ మర్చిపోతారు. అన్నీ ఉన్నాయి, భూమి ఉంది, ఆకాశాలు అన్నీ ఉన్నాయి, చెప్పారు, విన్నాము, అన్నీ చేసాము, అయిపోయింది, మర్చిపోయాం. ఇంకేంటంటే మరలా మేము ఆటోలు వెళ్తా ఉంటే అక్కడ కేఆర్పుల్లో ఒక ఆటో అయితే ఇక్కడి నుంచి సౌత్ ఏషియన్ బస్ స్టాండ్ దగ్గర ఆటో వెళ్తే ఆయన అన్యుడు ఉన్నట్టున్నాడు. ఆయన డబ్బులు అడిగాడు. ఎంత 50 అన్నాడు. 40 దగ్గర అంటే ఆ రోజులన్నీ పోయినాయి అన్నాడు. సరే మాట్లాడుకుంటే ఈలోపు మమ్మల్ని చూసి ఆయన బైబిల్ గురించి, బైబిల్లో ఏది రాసిందో అదే జరుగుతుంది సార్ అన్నాడు. సరే పర్వాలేదు, ఒకవేళ క్రైస్తవుడు ఎవరిని కూడా దిగి చూస్తే ఇలాగే బొమ్మ పెట్టుకోవడానికి పక్కన ఆటోలు ఎదురుగా. చూసావా? ఇప్పుడు వాక్యానికి అర్థం ఏంటంటే మనకి సమాధానం ఇప్పుడే మనకి కనిపిస్తుంది కళ్ళెదుటే. అన్నీ చెప్తాడు, అన్నీ చూస్తారు. ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి మంచి ప్రొఫెసర్లు, మంచి మంచి విద్యాంసులు, వీళ్ళందరూ కూడా చెప్తుంటారు. కానీ మర్చిపోతారు. అరే ఇదే నిజం కదా, ఇవన్నీ మనకు తెలుసుకోవడం, మనము ఆ నిజమైన దాన్ని తెలుసుకోలేకపోతున్నాం అని మర్చిపోతారు. అదే చెప్తున్నాడు దేవుడు పేతురు ద్వారాగా మాట్లాడుతున్నాడు. మీరు ముందు మొట్టమొదట మీరు తెలుసుకోండి, తర్వాత ఇలాగ చెప్పే ప్రజలందరూ మర్చిపోతారు. చెప్తారు, బుద్ధిపూర్వకంగా జ్ఞానం కలిగినట్టుగా మాట్లాడతారు కానీ మర్చిపోతారు. 6వ వచనం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. అప్పుడున్నదేమో నీటిలో అంతే మునిగిపోయింది. అయితే ఇప్పుడు ఆకాశము భూమి
భక్తిహీనుల తీర్పు నాశనము జరగ దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉంది. అదే వాక్యము, అదే మాట మిమ్మల్ని అందరూ పరీక్షించాలంటే ఏంటంటే అగ్ని దేవుడు నిలవేయబడి ఉంది తీర్పులకి. అది పరీక్షించండి. అగ్నిలోకి వెళ్ళినప్పుడు ఉంటుంది మనకి పని, కేకలు, బాధలు. చూసావా? కాబట్టి యేసుప్రభువు వారు మృత్యుంజయుడు, మరణించి తిరిగి ఆయన లేచాడన్న విషయం ఎంతోమంది తెలుసు. కానీ కొంతమంది బుద్ధిపూర్వకంగా మాట్లాడతారు, కొంతమంది తెలివితేటలుగా మాట్లాడతారు. కానీ యేసుప్రభువు వారు మాత్రం నమ్మరు. లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది మనకి. అదే వాక్యం ఇప్పుడు మీకు తీర్పు తీర్చడానికి, భద్రము చేయడానికి దేవుడు ఏర్పరచున్నాడని దేవుడు మనతో మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునితో ప్రియ సోదరా,